అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజంగా తెలంగాణ మీద మన ఎంపీలకు ఏ పాటు సోయి ఉన్నదో పార్లమెంటు సాక్షిగా మళ్ళోసారి అందరికీ అర్థమైంది వల్ల అరే తెలంగాణ కోసం ఎంత కొట్లాడినాం, ఎంత తన్నాన్నాం, పోరాడి మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్న తెలంగాణను దేశం మెచ్చే తీర్ల తయారు చేస్తున్నాం. కానీ 2.5 ఏళ్ల సంది మన తెలంగాణ మీద కుట్రలు నడుస్తున్నాయి. ఆఖరికి పార్లమెంట్లో కూడా తెలంగాణ మాటనే గాయమైంది. తెలంగాణ గొంతునే విసుకుతుర్రు. అది కూడా వాళ్ళు వీళ్ళు కాదు, మన తెలంగాణ తరపున ఎంపీలైన వాళ్ళే. అగో ఒక కిషన్ రెడ్డి సారు పార్లమెంట్లో ఏమన్నాడో ఈనురి. तेलंगाना फॉर्मेशन के बाद, तेलंगाना फॉर्मेशन से पहले जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है. ఏంది అసలు సార్ అసలు ఏ ఖయాల్లో ఉన్నాడు? 7 మండలాల చంద్ర సారు మోడీ సార్తోని చేతులు కలిపి గుంజుకోలేదట. అది కానూన్లోనే ఉన్నదట. ఎంత పెద్ద అబద్ధం ఇది. ఇక ఎంపీ రేణుకా చౌదరి మేడం నోటి నుంచి జారువాలిన ఆనిముత్యాలు కూడా ఈనానుల్లా. It was Amravati anyway. I had told the then chief minister, Pettara peru Amravati, lakpate Pelavara peru Kamaravati. Pettu peru, I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved a big political problem. They have done nothing. ఈ మాటలు విన్నాక ఆంధ్ర ఎంపీ లేకుంటే తెలంగాణ ఎంపీ అనే అనుమానం కొడుతుందా లేదా? ఖాళీ రేణుకక్కనే కాదు, ఈ పువ్వు పార్టీ ఎంపీల మాటలు విన్నాక కూడా వాళ్ళు ఆంధ్ర తరపున ఎంపీలై రాయింది అన్నట్టే అనిపిస్తున్నది. అట్లున్నది మన వాళ్ళు చంద్రబాబు సార్కు చేసే భజన. ఓ దిక్కు మన సురేష్ రెడ్డి సారు మన తెలంగాణకు ఎట్లా అన్యాయమైంది, మన రాష్ట్రం మనం ఎట్లా తెచ్చుకున్నాం, సెంటర్ వాళ్ళు ఊర్లు ఎట్లా గుంజుకున్నారు, 10 ఏళ్ళు ఎట్లా డెవలప్ అయింది అని చెప్తుంటే సార్ను మాట్లాడనీయకుండా ఉల్టా బట్టగాల్చి మీదేసినంత పని చేసిరు. ఆంధ్రానే గొప్ప, చంద్రబాబు సార్ గ్రేటు, మోడీ సారు గ్రేటెస్ట్ అన్నట్టు చేసిరు. ఏంటిది అసలు? వీళ్ళ తెలంగాణ ఎంపీలు, వీళ్ళ మన గురించి మాట్లాడేటోళ్ళు. నిజంగా 2.5 ఏళ్ల సంది పార్లమెంట్ లో తెలంగాణనే మాయమైంది. మన గురించి మాట్లాడేటోళ్ళే కరువయ్యారు. తెలంగాణ తరపున గొంతెత్తేటోళ్ళనే మాయమైపోయారు. ఓ దిక్కు ఆంధ్ర ఎంపీలు తెలంగాణ మీద ఇసంగాక్కుతుంటే ఇటు షేయి పార్టీ ఎంపీలు అటు పువ్వు పార్టీ ఎంపీలు ఒక్కలంటే ఒక్కలన్నా గట్ల కాదు గిట్లా తప్పు మాట్లాడుతూ తెలంగాణను అవమానం చేయొద్దు అని అనుడే లేదోలా ఉల్టా ఆంధ్ర దిక్కే సపోర్ట్ గా మాట్లాడుతుంది. మన తెలంగాణ జనాల్ని బద్నాం చేసినంత పని చేసిరు. అసలు ఆంధ్ర ఎంపీలు ఈసంగాకిన దానికంటే కూడా మన ఎంపీలు మాటలకే తెలంగాణ జనం బాధపడుతురు, వాళ్ళ మీద గరమైతురు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? తలుచుకుంటుంటేనే చాలా మందికి కోపాలు వస్తున్నాయి కదా. జనం రోడ్ల మీద కత్తాండ్లు, లీడర్లు ఏడ కనబడితే గాడ నిలదీస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ను గెలిపించి పెద్ద తప్పు పని చేసినామని నెత్తి నోరు కొట్టుకుంటురు. జనం సంగతి గట్లుంటే ఇక సర్కార్లో ఉండే షేయి పార్టీ లీడర్లే ఏమనుకుంటురో మీకు తెలవాలి. అగో మన రేవంత్ సర్కార్ పాలనను జనాలు కాదు సొంత పార్టీ లీడర్లే షీ అంటురు కాదోల్లా. గీదెక్కడి పాలన, గీదేం అన్యాయముల్లా, గింత అద్దుమానమా అని రేవంత్ సార్కే డైరెక్ట్ సురుకులు పెడుతుర్రు. అంతెందుకు, ఇగో ఈయన ప్రేమ్ సాగర్ రావు సారు మంచిర్యాల ఎమ్మెల్యే, షేయి పార్టీ సీనియర్ లీడరు. రేవంత్ సార్ పాలనలా షేయి పార్టీ పరిస్థితి ఎట్లున్నదో అందరు ముంగట చెప్పిండు. ఇనుర్రి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అది మొన్నటి కనబడేది వాస్తవాలు. ఇవాళ వచ్చే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళ నుంచి వేదికల మీద కూర్చుండి వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతుకని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలేదు. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చారు, అధికారం ఉంది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? సరైన అవకాశాలు ఇవ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానీ లేకపోతే పార్టీ పదవుల్లో కానీ అవకాశం ఇవ్వండి. ప్రేమ్ సాగర్ సారు గట్ల సురుకులు పెడితే ఇక నిన్నటికి నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ కూడా రేవంత్ సార్ పాలన ఎంత చక్కగా ఉన్నదో సారే చెప్పిండు. ఈ రోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నానేది
10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈయనరా ఇది ప్రజాపాలన. ఈయన ప్రతిపక్షం లీడర్ కాదు, ఊళ్ళుండే సాదా సీదే మనిషి కూడా కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. అయినా గాని కాంగ్రెస్ పార్టీలా ఈ కమిషన్ల దందా ఎట్లా నడుతుందో చెప్పిండు. సారు ఎంత ఓపిక పట్టి బయటపడ్డాడో కదా. ఇక అంతకుముందు నిండా అసెంబ్లీలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే కడిగి పాడేసిండు రేవంత్ సార్ను. అసలు ఇదేం పాలన చెప్పుకుంటుంటే మాకే ఇజ్జత్ పోతుంది. అసలు ఈ పాలనలా ఎమ్మెల్యేగా ఉండి కూడా వేస్ట్ అని రేవంత్ సార్ మీదనే కోపమైండు. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హం అధ్యక్ష నేను. ఇక జీవన్ రెడ్డి సార్ కూడా ఎప్పటి సందో రేవంత్ సార్ పాలన ఎట్లుంటుందో ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్తూనే ఉన్నాడు కదా. సార్ చేయబట్టే పార్టీ నాశనం అవుతుందని చెప్పి యాస్టకొచ్చి ఇక లాస్ట్కు ఆ చెయ్యి పార్టీకో దండం పెట్టి రాజీనామా కూడా చేసిండు. సార్ మాటలు మల్లకి నుర్రి ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాడికి మార్పు చూడండి అంటారు మీరు. మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మనం ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజా ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇది ఒక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. జనం తిట్లు, ప్రతిపక్షం లీడర్ల మాటలు దేవుడెరుగు. లాస్ట్ కు సొంత పార్టీ లీడర్లు కూడా రేవంత్ సార్ పాలనను మెచ్చుతలేరంటే ఇక సార్ వారి పనితనం చూడు ఎట్లున్నదో. అసలు లంచాలు లేని కొలువు చేయబుద్ది కదా. సర్కారు కొలువు అంటేనే లంచాల కొలువు అన్నట్ట. ఇగో గిట్టనే ఫిక్స్ అయిపోయినట్టున్నారు కొందరు. అరే ఏ పని చేయాలన్నా పైసలు అడుగుడేంది, ఆఖరికి 100 రూపాయల కాడికి వెళ్ళి కోట్ల రూపాయలు కూడా గుంజేటోళ్ళు ఉన్నారు. అయితే హన్మకొండ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రారి, ఆడ ఆఫీసర్ల పనితనం సుద్దురట గాని. అగ చూడురిగా హన్మకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎట్లున్నదో చూసిరా. 500 నోట్లు, 200 నోట్లు, 100 నోట్లు, ఆఖరికి 20 రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఆఫీసర్ల పనితనం గట్లున్నది అన్నట్టు. పైసలు ఇస్తేనే పని నడుతుందట. ఈడ బల్ల కింద చదివిస్తేనే డాక్యుమెంట్లు చేతులు పెడతారట. కొన్ని అద్దల సంది ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లా లంచాలు బాగా నడుతున్నాయని ఫిర్యాదులు అవుతున్నాయి. ఏసీబీ ఆఫీసర్లు ఉరుముల్లేని పిడుగులు లెక్క బేస్తారన్నాడు చెకింగ్ దిగిర్రు. శుక్రవారం కూడా చెకింగ్లు చేసిర్రు. అప్పుడు ఈడ నడిచే రామాయణం ఏందో బయటపడ్డది. అయితే రిజిస్టర్ ఆఫీస్లా డాక్యుమెంట్లు చేసే పని అయిపోయినా గానీ జనాలకి ఇయ్యరట ఇల్లు. పైసలు ఇచ్చేదాకా నెలల తరబడి తిప్పించుకుంటారటనోళ్ళ. ఎంత ఘోరం ఇది. గిందికేనా సర్కారు కొలువు చేసేది? ఇగో ఇంకో దిక్కు ఈ ఆఫీస్లా ఏసీ బోళ్ళు చెకింగ్లు చేస్తుంటే, ఇంకో దిక్కేమో ఇదే బంగ్లాలున్న చిట్స్ శాఖలు వాళ్ళ ఆఫీస్కు తాళం పెట్టి గాయబైపోయిర్రు. అంటే చిట్స్ శాఖలా ఇంకెంత లంచాలు నడుతున్నాయో. ఇక ఈ చెకింగ్లల్లా ఇగో నోట్ల కట్టలు దొరికినాయి. అసలు ఈ లంచాలు తీసుకునేది నాకు అర్థం కాదు. ఓ దిక్కు లంచగొండ ఆఫీసర్లు దొరుకుతూనే ఉన్నారు. అయినా కానీ ఎవ్వరికి కూడా భయం అన్నదే ఉడతలేదోలా. దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. 2 ఏళ్ల సందైతే ఈ సర్కార్ ఆఫీసులల్లా ఈ లంచాల దందా చాలా ఎక్కువనే అయింది. అసలు వీళ్ళు ఎన్నడు మారుతారో ఏమోపో.
పెళ్ళంటేనే జీవితాలను తలరాతలను మార్చేది గంతే కదా. అందుకే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి లగ్గం చేయాలంటారు. గిట్లా చూసినా కానీ కంతరోళ్ళు ఉంటూనే ఉంటారు, అది వేరే ముచ్చట. అయితే కొందరికి ఇష్టం లేకున్నా బతుకు మంచిగా ఉంటుందని ఇంట్లో బాలమీడికి లగ్గం చేస్తుంటారు కదా. గసంటి లగ్గమే ఒక కాడైంది, లాస్ట్కి ఏమైందో చూడురు మరి. ఇగో గిదేగా పెండ్లి కార్యం. పెండ్లి పిల్లగాడు ఎదురెదురుగా నిల్చున్నారు కదా. ఇక పెండ్లి కొడుకు పుస్తలు కట్టే తందుకు రెడీ అయిండు. ఇక అంతల్ని పెండ్లి పిల్ల ఒక పిడుగోసంటి ముచ్చట చెప్పింది. పెండ్లి కొడుకు పరేషాన్. పెండ్లికి వచ్చిన వాళ్ళందరికీ కరెంటు షాక్. ఇంతకు ముచ్చట ఏంటంటే ఈ పెండ్లి పిల్లకు ఈ లగ్గం ఇష్టం లేదట. ఈమె ఇంకొక ఆయనను ప్రేమించిందట, ఆయననే లగ్గం చేసుకుంటుందట. ఇంట్లోకి చెప్తే ఒప్పుకోలే. వాళ్ళు అదొకటి ఇదొకటి చెప్పి నచ్చజెప్పి ఎట్లనో గట్లా మండపం దాకా తీసుకొచ్చారు. అయితే కరెక్ట్ పుస్తలు కట్టే టైంకు ఈ పెండ్లి పిల్ల ధైర్యం చేసి డైరెక్ట్ పెళ్లి పిల్లగానికి అసలు విషయం చెప్పింది. ఖాతమిగా మరి వెనక సిరి ఏమైందంటారా? ఏమైతుందోలా పెండ్లి కొడుకు డ్రమ్ములు ఫ్రిడ్జులు యాదికొచ్చినాయి. సరే నేను నిన్ను లగ్గం చేసుకుంది అని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడట. ఇంట్లో ఇంకా సర్ది చెప్తారు. గట్లా అనదని పెళ్లి కొడుకు కూడా ఇంకేదో సంజాయిస్తారు. అవసరమా? కానీ ఈ ముచ్చటేందో పెళ్లి పీటల మీదకి రాకముందే చెప్తే అయిపోవు కదా. ఏమో సినిమాలలో చూపించినట్టే పుస్తలు కట్టే ట్యాంకి చెప్తే పాపం పెళ్లి పిల్లగాని మనసు ఎంత బాధ అనిపించిందో అని అంటారు వచ్చిన చుట్టాలు. చూసారు కదా, గిది ఇవాళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.